దేవుని సమాజమా, మరొక పర్యాయం విలువైనటువంటి మాటలు, దేవుని మాటలు వినడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అందుని బట్టి మొదటిగా నేను దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనమందరం కూడా చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా ప్రభువును స్తుతిస్తూ మీకందరికీ కూడా ప్రభుపక్షముగా నా వందనాలు మీకు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము బైబిల్ గ్రంథం నుంచి చదివాం. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి 4 వచనాలను మనము చదివినప్పుడు విన్నాం. మరొక పర్యాయం నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఈ చదువుకున్నటువంటి ఈ మాటలు భక్తుడైన పౌలు ఈ కొరింథీ సంఘాన్ని ఆలోచింపజేస్తూ తెలియజేస్తున్న మాటలుగా ఉన్నాయి. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, ఈ మాసిదోనియా అనేటువంటి ఒక సంఘమును గూర్చి మనము ఆ సంఘంలో ఉన్న కొన్ని ప్రత్యేకతలను గురించి మనము ఆలోచించేద్దాం. ఆ సంఘంలో ఉన్న ఒక ప్రత్యేకమైన మాదిరి గురించి మనము గమనిద్దాం. ఈ మాసిదోనియా సంఘము ఎలాగైతే పరిశుద్ధ లేఖనములో ఒక సాక్షార్థకమైన సంఘముగా ఉంటూ ఉందో, మనము కూడా ఈ వాక్యం వింటున్న మనము కూడా సంఘముగా వింటూ ఉన్నటువంటి వారము సాక్షార్థకమైనటువంటి సంఘముగా సమాజంలో ఆ యొక్క పేరు మనము పొందుకోవాలి, తెచ్చుకోవాలి. ఎందుకు ఈ మాసిదోనియా సంఘమును ప్రత్యేకించి బైబిల్లో ప్రభు రాయించి ఉంచాడంటే, ప్రభువును ఎరిగిన తర్వాత ఆ సంఘములో ప్రభువును గురించినటువంటి విషయాలు, లేకపోతే ప్రభువును గురించినటువంటి అనేకమైనటువంటి క్రమము ఆ సంఘము కలిగి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒకవేళ మనం సంఘముగా ఇక్కడ సమకూడుతూ ఉన్నాం, సంఘముగా మనం పిలువబడుతూ ఉన్నాం. సంఘము అంటే మీకు అనేక పర్యాయాలు నిర్వచనాన్ని మీకు తెలియజేశాను. సమాజం నుంచి వేరు చేయబడింది, సమాజం నుంచి ప్రత్యేకించబడింది, పాపము నుంచి ప్రభు యొద్దకు వచ్చింది, పాపములో నుంచి ప్రభు ఏర్పరచుకున్న సంఘమును ప్రభు ఎంత తన విలువైన ప్రాణమును ఇచ్చి దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించినటువంటి సంఘముగా
మరి చర్చికి ఆ పేరుంది. మనకందరికీ సంఘముగా సమకూడుతూ ఉన్నాం. సంఘముగా మనం ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. కొన్ని సంఘాలు పేర్లను కొంతమంది వ్యక్తులు జ్ఞాపకం చేస్తూ, ఈ సంఘం ఇలాగా పాడైపోయింది, ఈ సంఘం ఇలాగా మంచిగా ఉంది. ప్రకటన గ్రంథంలో కూడా 7 సంఘాలకు 7 లేఖలు రాయమని భక్తుడని యోహానుకు దేవదేవుడు తెలియజేస్తాడు. ఎఫెసీ, స్ముర్న, పెర్గేము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ 7 సంఘాలు. ఇట్లాగా ఈ సంఘాలను పరిశుద్ధ లేఖనంలో ప్రభు మన ఆత్మీయ క్షేమం కోసం వాటిలో ఉన్నటువంటి కొన్ని విషయాలను తెలుసుకోవడం కోసం వ్రాయించి పెట్టాడు, గుప్తపరిచాడు. కాబట్టి ఈరోజు మాసిదోనియా ఈ సంఘములో దాంట్లో ఉన్నటువంటి మాదిరేంటి, ఆ మాసిదోనియా సంఘంలో ఉన్న ప్రత్యేకతలేంటి, ఆ మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి మరి విశిష్టత ఏంటి అనేది మనము వాక్యంలో చదువుకున్న భాగంలో నుంచే కొన్ని విషయాలు గమనించడం ద్వారా మన సంఘంలో ఎందుకు ఈ క్రమం ఉండకూడదు అనేది మనము ఒకసారి ఆలోచన చేద్దాం. మొట్టమొదటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అదే కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించింది. శ్రమలలో ఎవరైనా సంతోషిస్తారా? శ్రమ వచ్చిందే ఇక మనము కన్నీరు గారుస్తాం, శ్రమ వచ్చిందంటే కృంగిపోతాం, శ్రమ వచ్చిందంటే ఆ శ్రమల గురించినటువంటి ఆ సందర్భాన్ని అనేకులకు చెప్పడానికి మనం ఇష్టపడతాం. కానీ ఈ సంఘము శ్రమలో వీరు సంతోషిస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా గమనించాలి, ప్రభువును నమ్మిన తర్వాత కొన్ని శ్రమలు రావచ్చు. బైబిల్లో ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయము మనము చదివినప్పుడు 5వ అధ్యాయంలో 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. తర్వాత మాట ఏముంది? సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అర్థమైందా? నా నిమిత్తము మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలను, వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల్లో శ్రమలు అనుభవిస్తున్నారు కొంతమంది. అనరాని మాటలని మనకు అసలు సబ్జెక్ట్ కానినట్లే మనం తలదూర్చి దారిని పోయే వాటిని కొన్నిసార్లు కొంతమంది మీదకేసుకుంటూ ఉంటారు. అక్కడ నీ ప్రమేయం ఉందా? నువ్వు మాట్లాడితే వారు వింటారా? అసలు నీకు అక్కడ ఏదైనా సంబంధం ఉందా? కొంతమంది ఎక్కడో అసలు ఏ గొడవ జరుగుతుందో అడిగి వీళ్ళు తలదూర్చి వీళ్ళు ఆ దెబ్బలు తింటూ ఉంటారు, శ్రమలు అనుభవిస్తుంటారు. శ్రమలలో సంతోషించిన సంఘం మాసిదోనియా సంఘం. వారికి శ్రమలు ఉన్నాయి కానీ శ్రమలను బట్టి వారు కుంగిపోలేదు. ఈరోజు కూడా కొన్ని పర్యాయాలు దేవుని మందిరంకి వచ్చే మనలను, దేవుని వాక్యము చెప్పేటువంటి సేవకులను ఆయా సందర్భాలలో నిందలతో కూడిన మాటలు, అవమానంతో కూడిన మాటలు, హింసించేటువంటి మాటలు ఆయా సందర్భాలలో కొంతమంది మాట్లాడుతూ ఉంటే సంతోషంగా ప్రభువుకు మనము అప్పగించాలి. మీరు సంతోషించండి, మీ ఫలము పరలోకమందు
ఏమవుతుంది? అధికమవుతుంది. పరలోక సంబంధమైన దీవెన కోసము ఆశ కలిగి ఉన్న ప్రతి సంఘము కూడా శ్రమలు వచ్చినప్పుడు వారు సంఘాన్ని విడిచిపెట్టరు. కొంతమందికి పొరపాటున వాక్యము ఉన్నది ఉన్నట్లుగా సూటిగా ఎవరికైనా తగిలితే సేవకుడు మా గురించి మనసులో పెట్టుకుని ఏదో మాట్లాడాడు అని పక్కవారం చర్చికి రారు, పైవారం కూడా రారిక. పరిశుద్ధాత్ముడు మనలను ప్రేమించి మనలను సరిచేయడం కోసం, ఒకవేళ మనం క్రమము తప్పి మన జీవితాన్ని కలిగి ఉంటే క్రమపరచడం కోసం ఉన్న మాటలను బైబిల్లో ఉన్నవి ఉన్నట్లుగా హెచ్చరిస్తూ మన కోసం తెలియపరిస్తే ఆ మాటలను మనము గౌరవించి, అయ్యో నా కోసం ఈ మాట తెలియచేశాడు ప్రభు అని ఆ మాటను గౌరవించాలి, స్వీకరించాలి. కానీ చిన్న మాట బైబిల్లో నుంచి చెప్పినప్పుడు నా గురించే చెప్పాడు పాస్టర్ గారని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళపోకూడదు. కొంతమంది అలాగా ఇంకొంచెం శ్రమంలోకి పోతున్నారు. నువ్వు బయట విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, దేవుని వాక్యము గ్రహింపు లేకపోయిన తర్వాత ఎలాగా నిన్ను సాతానుడు శ్రమపరచాలో, ఎలాగా నిన్ను బలహీనపరచాలో ఆ రీతికి బలహీనపరుస్తాడు ప్రభునందు ప్రియ సంగమా. కానీ మాసిదోనియా మాత్రము వారు శ్రమలు ఉన్నాయి, శ్రమలలో వారు సంతోషిస్తూ ఉన్నారు. అందుకని పరిశుద్ధ లేఖనంలో కూడా ఒక సందర్భాన్ని మనము గమనించినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తుల కార్యముల గ్రంథము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము ఒకసారి మనము 22వ వచనం నుండి, అప్పుడు జనసమూహము వారి మీద దొమ్మిగా వచ్చును, న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లో త్రోసి వారి కాళ్లకు బోండా వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఎలాంటి స్థితిలో వీరు పాటలు పాడుతున్నారు? పౌలు శీలలు దొమ్మిగా వాళ్ళు చేసినది కార్యము ఏమో చెడ్డ కార్యం ఏమి చేయలేదు. వాళ్ళు దేవుని గురించినటువంటి విషయాలు చెబుతూ ఉంటే దొమ్మిగా వారి మీద పడి వాళ్ళు ఏం చేశారు? ఒక చెరసాల నాయకుడికి అప్పగించి చెరసాల్లో వేయిస్తున్నారు, కొడుతూ ఉన్నారు. కొట్టించి చెరసాల్లో వేశారు. కదలకుండా వాళ్ళకి ఒక సంకెళ్ళతో బోండా బిగించారు. కానీ పౌలు శీలలు ఏం చేస్తున్నారు? పాటలు పాడుచు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఖైదీలందరూ కూడా వినుచున్నారు. సంతోషంలో వీరు లేరు ప్రభునందు పిల్లారా, శ్రమలలో ఉన్నారు. శ్రమలలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు పాటల ద్వారా. ఈరోజు మనం గమనించాల్సిన మాట ఏంటంటే, శ్రమలలో మనము ప్రభువునందుండి సంతోషించాల. అందుకని ఫిలిప్పీ 4:4 ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఈ మాసిదోనియా సంఘము శ్రమలలో సంతోషిస్తున్న సంఘం. ఈరోజు మనకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తే సంఘాన్ని విడిచిపెట్టి వేరుగా వెళ్ళొద్దు. మనం ప్రార్థన చేద్దాం, దేవుని మీద ఆధారపడదాం. దేవుని పరిచయం చేస్తున్నప్పుడు నిందలతో కూడిన మాటలు వస్తే
అవమానంతో కూడిన మాటలు వస్తే, చూడండి చూసినట్లుగా, వినది విన్నట్లుగా మన గురించి రకరకాలుగా మాటలు ప్రాపగండ చేస్తూ ఉంటే ప్రభువుకు అప్పగిద్దాం. అంతేకాని సంఘాన్ని మనము విడిచిపెట్టకూడదు. మాసిదోనియా సంఘంలో శ్రమ ఉంది, కానీ వారు సంతోషంగా ప్రభులో ఉంటూ ఉన్నారు. ఈరోజు మన సంఘము కూడా వివిధ రకాలైనటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో, జీవితాల్లో ఉన్నప్పటికీ శ్రమల యందు ప్రభువుతో కూడా ఉండి సంతోషించే సంఘముగా మాసిదోనియా వలె మన సంఘము ఉండునుగాక. ఆమేన్. ఒకటి, ప్రభువునందు పిల్లారా, శ్రమలలో సంతోషించిన సంఘం మాసిదోనియా సంఘం. రెండవ మాట కూడా అక్కడే రాయబడుతుంది. రెండవ మాట కూడా అదే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, వారు నిరుపేదలైనను వారి ద్రాతృత్వము బహుగా విస్తరించింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? లక్షల కొలది, వేల కొలది, కోట్లకు కొలది ధనము కలిగిన వారు కాదు. ఆ సంఘములు ఎవరున్నారు? ఈరోజు కొన్ని సంఘాలు చూస్తూ ఉంటాం, అయ్యా గొప్ప సంఘం అయ్యా అది, ఇదిగో క్రిస్మస్ పండుగను కొన్ని లక్షలు పెట్టి చేస్తారు వాళ్ళు. హంగులు ఆర్భాటాలతో ఆ ఆలయాన్ని మంచిగా అలంకరిస్తారు. ఇదిగో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు. కేకు ఒకవేళ 20 కేజీలు 30 కేజీలు కేక్ కట్ చేస్తారు. విద్యుత్ దీప అలంకరణతో గొప్పగా వారు, ఇదిగో ఈ డబ్బున్నటువంటి సంఘం వాళ్ళు అనేటువంటి మాటలు మనం ఈ క్రిస్మస్ సీజన్లో వింటూ ఉంటాం. రేపు నుంచి క్రిస్మస్ సీజన్ కదా. వారు నిరుపేదలైనను వ్యర్థముగా వారు ఖర్చు చేయడం లేదు, ఉపయోగం లేని దానికోసం ఏ విధంగా ఖర్చు పెట్టడం లేదు. సంఘ క్షేమం కోసం కోరుకున్నటువంటి వారు దాతృత్వము ఇచ్చే విషయంలో, దేవుని పరిచర్యకు ఇచ్చే విషయంలో, దేవుని సంఘ కార్యక్రమాలు చక్కగా జరుగు విషయంలో ఉండి ఇవ్వడం కాదు. నిరుపేదలైనను వారికి కలిగినది, వారికి ఉన్నది దేవుడు ఏ రీతిగా అయితే పరిశుద్ధ లేఖనం ద్వారా తెలియజేస్తాడో, మనము కష్టపడిన కష్టార్జితములో దేవుని భాగము, దేవునికి ఇవ్వవలసిన భాగము అది ఇవ్వలేనటువంటి వారు ఉంటూ ఉన్నారు. కానీ వీరు నిరుపేదలైనను వారి దాతృత్వం అంటే ఇవ్వడం, ఇచ్చే ఆలోచన. మాసిదోనియా సంఘము దాతృత్వంలో వారు గొప్పగా విస్తరిస్తున్నారు. అవసరతలో ఉన్నటువంటి వారికి సహకరించేటువంటి సంఘముగా మనం ఉండాలి. ఇవ్వగలిగిందే బలవంతంగానో అప్పు చేసి, అబద్ధం చెప్పి, మోసం చేసి, ఏవేవో చేసి కాదు. మనకు కలిగిన దానిలో, మనకు ఉన్న దానిలో, నిరుపేదలే కావచ్చు, కాదని లేదు, వారు బహుగా విస్తరించారు. మాసిదోనియాలో ఉన్నటువంటి 2వ లక్షణం, దేవుని వాక్యం వింటున్న మనలో కూడా ఈ దాతృత్వం అనే గుణము చాలా ప్రాముఖ్యం. దాతృత్వం, ఇచ్చేటువంటి మనస్సు చాలా ప్రాముఖ్యం. దేవునికి ఇవ్వడాన్ని మనం వేరుగా చూడకూడదు. దేవుడు తిరిగి రెట్టింపుగా మనకు అనుగ్రహిస్తాడనే ఆలోచనతో మనం ఉండాలి. దేవుడికి ఇవ్వడానికి ఏమనుకుంటారు కొంతమంది, ఆయన ఏమైనా లేనివాడా, ఆయనకేంది మనం ఇచ్చేది? పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనకిచ్చినది, ఆయన మనకి ఇవ్వబట్టి మనం పరిచర్యార్థం, పరిచర్య చక్కగా జరుగులాగున, విస్తరించులాగున, ఇంకొంతమంది దేవుని సువార్త వినులాగున ఈ పరిచర్యలో మనము బహుగా విస్తరించేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి మొదటి విషయము, మాసిదోనియా సంఘము శ్రమలలో వారు సంతోషించిన సంఘం, సంతోషించారు. శ్రమల్లో వారు కుంగిపోలేదు. రెండవది, వారు దాతృత్వ విషయంలో, నిరుపేదలైన దాతృత్వంలో
బహుగా విస్తరించారు, బహుగా విస్తరించారు. మూడో విషయాన్ని గమనిస్తున్నాం. అదే అధ్యాయం 8వ అధ్యాయం 4వ వచనం, 8:4. వారు సామర్థ్యము కంటే తమంతట తామే దేవునికి ఇచ్చిన సంఘం. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఈరోజు చాలామంది సేవకులను రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగని. సామర్థ్యం కొలది తమంతట తాము ఆ ఇచ్చే మనసుతో మనం ఇవ్వాలి. సేవకుడు కూడా అడిగి వాళ్ళని పీడించి రకరకాలుగా భయపెట్టి వారిని దగ్గర నుంచి పొందుకోవడం సరైంది కాదు. ఏ సేవకుడైనా వాక్య క్రమములో సంఘానికి దేవుని వాక్యము తెలియపరిస్తే, అది వారికి అర్థమైతే తమంతట తామే సామర్థ్యము కంటే తమంతట తామే వారు ఇవ్వగలగాలి. అది క్రమం బైబిల్ నేర్పించేది. సామర్థ్యము కంటే తమంతట తామే ఇవ్వాలి, ఇప్పించుకునేది కాదు. అడిగి భయపించి పీడించి ఇవ్వకపోతే మీకు అజ్జరుగుద్ది జరుగుద్దని. జాగ్రత్త ప్రియమైన సంగమా. కాబట్టి సామర్థ్యము కంటే తమంతట తామే దేవుని పరిచర్యార్థం, సంఘ క్షేమం కోసం, అనేక ఆత్మలకు దేవుని వాక్యము అందించుట కోసం పాలిభాగస్తులుగా వాక్యము తెలిసిన సంఘము ఖచ్చితంగా వాక్యాన్ని గౌరవిస్తుంది. కాబట్టి ఈ సంఘములో తమంతట తామే సామర్థ్యము కంటే ఎక్కువగా వలుస్తున్నారు. ఈరోజు చాలామంది ఎంత కొన్నిసార్లు కొంతమంది ఇవ్వమని చెప్పినా ఇచ్చేటువంటి పరిస్థితులు లేని వారు చాలామంది ఉన్నారు. ఏంది మేము ఇచ్చేది అంటున్నారు. సేవకుడు కూడా బలవంతం చేయకూడదు. తమంతట తాము మీ మనసుకు ఆ ప్రేరేపణ వస్తే, ఇవ్వాలనిపిస్తే ఇద్దామని సంతోషముగా మాకు కలిగింది దేవునికి ఇవ్వడం ద్వారా, దేవుని ద్వారా తిరిగి మేము పొందగలుగుతామనే నమ్మకం మీకు ఉండగలిగితే వారు దేవుని పరిచర్యకు ఇవ్వగలగాలి. కాబట్టి ప్రభునందు పిల్లారా, మాసిదోనియా సంఘము శ్రమలలో సంతోషిస్తుంది. రెండవది మనం గమనించాము, వారు ఆ నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరిస్తుంది. మూడవది, వారి సామర్థ్యం కంటే తమంతట తామే ఇస్తున్నారు. కొన్ని పర్యాయాలు మీరు కూడా కొన్ని కార్యక్రమాలలో మిమ్మల్ని ఎవరిని అడిగేది లేదు, ఇంతవరకు ఎవరిని కూడా మిమ్మల్ని అడిగింది లేదు. కానీ పరిస్థితులను అర్థం చేసుకుని, ఇదిగో నేను ఈ కార్యక్రమానికి, ఇదిగో నేను ఈ పరిచర్యకు, ఇదిగో నేను ఈ రీతిగా నేను ఇవ్వగలను, ఇస్తున్నాను, ఇది దేవుని కోసం, దేవుని మహిమ కోసం అని ఇచ్చేటువంటి వారు ఈ వాక్యమైన సమయంలో మీలో అనేకులు లేకపోలేదు. మిమ్మల్ని ఎవరిని బలవంతం చేయడం లేదు. వారి కలిగిన దాంట్లో సామర్థ్యం కంటే ఎక్కువగా ఆనాడు ఆ సంఘం ఎలా ఇచ్చారో మీలో కొంతమంది అలాంటి వారు ఉన్నారు. కానీ సంఘమంతా కూడా ఆలోచనలోకి రావాలి. కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడతారు. కానీ తగిన మూల్యం వారికి అది ఖచ్చితంగా చెల్లిస్తారు, ఖచ్చితంగా చెల్లిస్తారు. ఇది బెదిరించడం, భయపెట్టడం కాదు, వేరుగా అనుకోవద్దు మీరు. కొంతమందికి దేవునికి ఇవ్వడం అంటే, దేవుని పరిచర్యను ప్రోత్సహించడం అంటే, దేవుని పరిచర్య సేవా జీవితాల్లో మరి పురికొల్పం అంటే కొంతమందికి ఇష్టమే ఉండదు. మేము ప్రార్థనకే పోవడం లేదు, మేము ఎందుకు ఇవ్వాలనో, మాకేం అవసరమనో, మమ్మల్ని ఎప్పుడైనా అడిగారనో, అడిగేది ఏముండదు. వాక్యము ఆ రోజు మాసిదోనియా సంఘము వారు శ్రమలలో సంతోషిస్తున్నారు. వారు దాతృత్వములో బహుగా విస్తరించారు. వారి సామర్థ్యం కంటే దేవునికి ఇవ్వడం ద్వారా ఆ దేవుని దీవెనను నేను నా కుటుంబము పొందుకుంటామనే నమ్మకంతో వారు ఇస్తున్నారు. సామర్థ్యం కంటే ఎక్కువ ఇస్తున్నారు. మూడో విషయాన్ని మనం గమనించాం. నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రభునందు పిల్లారా. నాలుగో విషయాన్ని చూసినట్లయితే తర్వాత వచనాన్ని మనం చూస్తే 2వ
కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం, దేవుని సేవకులకు పరిచర్య చేయుటలో దేవునికి అప్పగించుకున్న సంఘం. అర్థమైందా? ఆ మాట చదవండి, మీరు కరెక్ట్గా ఉంది. ఆ మాట చదవండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే చదవగలరు. ఒకసారి మనం అదే, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, దేవుని సేవకులకు పరిచర్య చేసే విషయంలో వారు హృదయపూర్వకంగా పరిచర్య చేశారు. కొంతమంది సేవకులు ఎదురొస్తే పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వందనాలు చెప్పడము ఎందుకులే బరువు అనుకున్న వాళ్ళు అసలు వందనాలే చెప్పరు. కొంతమంది వందనాలు చెప్పడం కూడా కొంతమందికి బరువు. ఇంకొంతమంది చూసి చూడనట్లు తల ఉంచుకొని పక్క వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యా, ఎంత మంచి పరిచర్య చేస్తున్నారు ఈ మాసిదోనియ సంఘం, మేము ఊహించలేదు. సేవకులకు పరిచర్య చేసే విషయంలో, దేవుని సేవకులకు పరిచర్య చేసే విషయంలో వారు మనస్ఫూర్తిగా దేవునికి అప్పగించుకొని పరిచర్య చేస్తున్నటువంటి సంఘముగా మాసిదోనియ సంఘం ఉంది. మీలోకులు అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలా సంతోషం. ఇంకా ఎవరైనా అలాంటి కోవలోకి లేకపోతే దేవుని వాక్యంలో మనం గమనిస్తూ సేవకులకు పరిచర్య చేసే విషయంలో ఆ మంచి మనస్సును మనం కలిగి ఉందాం. నీకు అవకాశం ఉంటే, లేకపోతే వదిలేసేయి. నీకు అనుకూలత ఉంటే, నీకు ఆ మనస్సు ఉంటే, దేవుని సేవకులకు ఏమో పరిచర్య అంటే ఏమేమో చేయడం కాదు, మనము చేయగలిగింది, ఇవ్వగలిగింది, చూడగలిగింది ఏదైతే మనం ఇవ్వగలమో, చేయగలమో, సహకరించగలమో. కొంతమంది సహకరించడానికి కూడా ఇష్టపడరు. అయ్యా అక్కడ దాకా వెళ్ళొద్దామంటే 2 అడుగులు ముందుకే, సార్ నాకు అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. సహకారం. కొన్ని కార్యక్రమాలు పెడుతూ ఉన్నప్పుడు పాస్టర్ ఆయనకు చెప్పింది కదా, ఆయనే చూసుకుంటాడులే, ఆమె చూసుకుంటుందిలే. కాదు ప్రభునందు పిల్లారా, దేవుని పరిచర్య కోసం ఒక వ్యక్తి చేస్తూ ఉన్నప్పుడు నేను కూడా ఎందుకు చేయకూడదు? సేవకుడికి నేను ఎందుకు సహకరించకూడదు? సేవకుడు పరిచర్య చేసేది ఆ సంఘ క్షేమం కోసమే కదా, ఆత్మల రక్షణ కోసం కదా అని ఆలోచన చేసేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ పనిని పురికొల్పి ప్రోత్సహిస్తారు, పాడు చేయరు. కొంతమంది పాడు చేస్తారు ప్రభు పనిని. కాబట్టి సేవకులను ఎంతగానో వారు పరిచర్య చేయటంలో వారు తమను తాము అప్పగించుకొని ఆ దేవుని సేవకులకు సహకరించారు. అది మనం అర్థం చేసుకోవాలంటే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 11వ అధ్యాయం 9వ వచనం, 11:9 రాయబడుతుంది. మరియు క్షమించండి కింద వచనంలో చూద్దాం. అక్కడ చదవదాం. మరియు నేను మీ యొద్దకు వచ్చినప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనెవని మీదను భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని, ఇక ముందుకును జాగ్రత్త పడుదును. భక్తుడైన పౌలు ఇంతటి చక్కటి విషయాలు రాసి పెడితే, లేదు కొంతమంది దైవ సేవకులు రకరకాలుగా వారు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి, పలికేటువంటి మాటలను బట్టి అవమానం దేవుని సంఘానికి వస్తూ ఉంది. జాగ్రత్త ప్రవర్తనలారా, నాకు అక్కరగా ఉంది కానీ నేను ఎవరిని అడగలేదు, కానీ మాసిదోనియా నుండి సంఘస్థులు నాకు నా అవసరతలు తీర్చారు. కాబట్టి మనము పరిచర్యలో కొన్ని పర్యాయాలు ప్రభు మనల్ని ప్రేరేపిస్తే, మనల్ని ఆలోచింపజేస్తే
పరిచర్యకు మనం ఏం చేయాలంటే పాడు చేయకూడదు, ప్రోత్సహించాలి. సేవకుడు ఈ పని చేస్తున్నాడంటే, సేవకుడు ఈ మీటింగ్ పెట్టుకున్నాడంటే, సేవకుడు ఈ మీటింగ్ పెడుతున్నాడంటే ఎందుకోసం? మమ్మల్ని ఆత్మలో బలపరచడం కోసం, ఇంకొన్ని ఆత్మలను దేవుని యొద్దకు నడిపించడం కోసం, ఎవరు నశించకూడదని ఉద్దేశంతో చేస్తున్నాడని గ్రహించాలి. కొంతమంది ఇళ్ళ దగ్గర కూర్చొని ఉచితమైన మాటలని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. సేవకునికి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. విస్తారమైనటువంటి ప్రతి మాటకు కూడా ప్రతి ఒక్కరు కూడా లెక్క చెప్పాలి. ఎందుకు పెట్టాడు కార్యక్రమం? ఏదో ఒక లాభం ఉంటుందిలే ఆయనకి. ఏమి లాభం లేదు ఎందుకు పెడతాడు? ఏమి లాభం లేకపోతే ఎందుకు వారంలో 4 వారాలు 4 వారాలు 5 వారంలో 4 సార్లు 5 సార్లు ఎందుకు సంఘానికి వస్తాడు? జాగ్రత్తగా ప్రభువులారా, సంఘక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ కొనసాగుతున్నప్పుడు సంఘంలో ఎవరు ప్రేరేపణ ఉంటారో వారు ఆ యొక్క కార్యక్రమాలను ప్రోత్సహించాలి, పాడు చేయకూడదు. నువ్వు ప్రోత్సహించకపోయినా పర్లేదు, కానీ పుల్లలు పెట్టే పనులు చేయకూడదు, పాడు చేసే పనులు ఇవి. ఆ మాట ఈ మాట చెప్పడం, ఈ మాట చెప్పడం, సమస్యను కలుగజేసే పనులు చేయకూడదు. భక్తుడైన పౌలు చాలా చక్కగా ఆ మాట మనం చూస్తాం. మరియు నేను మీ వద్దకు వచ్చినప్పుడు నాకక్కడ కలిగి ఉండగా నేనెవరి మీదనూ భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చిన అక్కర తీర్చేది. వాళ్ళు అలా చేస్తారని నేను అనుకోలేదు, నిరుపేదల వాళ్ళు. కాబట్టి సంఘము ఈ పరిచర్యకు, ప్రభు రాజ్య వ్యాప్తి కోసము మనము ఇవ్వగలిగింది, చేయగలిగింది, సహకరించగలిగింది చెయ్యాలి ప్రభునందుకులారా. కాబట్టి ఎన్ని విషయాలు గమనించాం? 1, 2, 3, 4 విషయాలు. వెరీ గుడ్. 1, శ్రమలలో ఈ సంఘము, మాసిదోనియా సంఘము సంతోషిస్తుంది. 2వది, అయినప్పటికీ వారు దాతృత్వం కలిగి బహుగా విస్తరించే సంఘంగా ఉన్నారు. 3వది, వారి సామర్థ్యం కంటే ఇంకా ఎక్కువగా తమంతట తామే దేవుని పరిచర్యకి ఇస్తున్నారు. 4వది, దేవుని సేవకులకు, పరిచర్యలో ఉన్నటువంటి సేవకులకు సహాయం చేస్తున్నారు. 5వది చెప్పేసి ముగిస్తాను. 5వది ఏంటంటే ప్రభువునందు రోమపత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. రోమపత్రిక 15:26 రాయబడుతున్న మాటను గమనిద్దాం. 15వ అధ్యాయము 26వ వచనం ఏం రాయబడుతుంది చదువుదాం. 15వ అధ్యాయము 26వ వచనం కలిసి ఉంటాయి అక్కడ పైన. 26వ వచనం గమనించాలి. 26వ వచనం, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం? యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల కోసం. సంఘస్థులు ఈరోజు కొంతమంది దీనులుగా ఉన్నవారు ఉంటారు, పేదలుగా ఉన్నవారు ఉంటారు. వారి కోసం మనం ఏం చేయగలగాలి? కొంత మనము ఇవ్వగలగాలి. విధవరాండ్రను, దిక్కులేని వారిని పరామర్శించడం నిజమైన భక్తి అని యాకోబు పత్రికలో దేవుని మాట మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి యెరూషలేములో కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు, ప్రభు నమ్మిన వారు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వారి అక్కర్లు తీర్చే విషయంలో ఈ మాసిదోనియా సంఘం వారు ముందు వరుసలో ఉంటున్నారు. కాబట్టి ఈ 5 విషయాలు మాసిదోనియా సంఘములో కొన్ని ప్రత్యేకతలు. ఈరోజు వాక్యం వింటున్న నీలో, మన సంఘములో ప్రత్యేకత ఉందా? ఉంటే చాలా సంతోషం. అయ్యా, ఈ వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యం నా హృదయాన్ని హత్తుకుంటూ ఉంది. ఈ వాక్యం ద్వారా నేను వాక్యం చెప్పేటట్లుగానే శ్రమలు వచ్చినా సంతోషిస్తున్నాను, బహుదాతృత్వం కలిగి నేను ముందుకు సాగుతున్నాను. అయ్యా, నా సామర్థ్యం కంటే దేవునికి ఇచ్చే విషయంలో, పరిచయం చేసే విషయంలో ముందుకు వస్తున్నాను.
ఆయా విధాలుగా నేను సేవకులకు పరిచయం చేస్తున్నాను. అయ్యా, మేము ఎంతగానో దీనులుగా పేదలుగా ఉన్నవారికి మేము చేయగలిగింది, ఇవ్వగలిగింది మెప్పు కోసం కాదు. మేము ఇచ్చి ఎంత పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టుకోవడం లేదు. మేము ఇచ్చేస్తున్నాం, చేసేస్తున్నాం. ఈ వాక్యం చెప్పేటప్పుడు ఈ మాటలు మాకు మా హృదయాన్ని హత్తుకున్నాయి. మేము ఇంకొంచెం ముందుకు బలపడతాం. మా సంఘంగా మేము బలపడతాం, కుటుంబాలుగా మేము బలపడతాం. ప్రభులో ఆనందిస్తూ, ప్రభులో సంతోషిస్తూ, పరలోక ధనం కోసం మేము ఎదురు చూస్తూ, అనేక ఆత్మల కోసము ఆలోచన కలిగి మా జీవితాలను కొనసాగించుకుంటామంటే చాలా సంతోషం. ఈ వాక్యం వినే సమయానికి మాసిదోనియా సంఘములో ఉన్నటువంటి స్థితిగతులు మనలో లేకపోతే శ్రమ వచ్చినప్పుడు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఇవ్వగలిగి ఉండి కూడా, చేయగలిగి ఉండి కూడా, ప్రేమించగలిగి ఉండి కూడా, ప్రోత్సహించగలిగి ఉండి కూడా, మనకు అర్థమవుతున్నా, మనకు తెలుస్తూ ఉన్నా మనం ఎందుకు చేయాలి, మనకేం సంబంధం అన్నట్లుగా దేవుని పరిచర్యను తక్కువ చేసి మాట్లాడుండే స్థితిలో మనం ఉన్నామేమో. జాగ్రత్తగా సరి చేసుకుందాం. ప్రభు సన్నిధిలో పరిచర్యను ప్రోత్సహించాలి మనం. అలాంటి నడివింపులో దేవుడు మనల్ని బలపరచాలని ఆశపడుతూ ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ దేవుని మాటలు మనకు ప్రకటించబడ్డాయి. మాసిదోనియా సంఘము ఒక ప్రత్యేకమైన సంఘముగా పరిశుద్ధ లేఖనములు ఎలాగ ముద్రించబడిందో, ఒకరోజు ప్రభువును చేరుకునే సంఘముగా, ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకునే సంఘముగా మన సంఘము ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అలాగే ప్రతి సంఘము కూడా ఆలోచన చేయగలిగితే అలాంటి సంఘాలన్నీ కూడా దేవుని రాజ్యానికి వారసులు అవుతాయని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తళ్ళు ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పాస్టమ్మ ప్రార్థిస్తూ ఉంది. అయ్యా, మాసిదోనియా సంఘాన్ని మాదిరికరంగా మీరు మాకు చూపిస్తున్నారు. మాదిరి సంఘం వలె జీవించమని తెలియజేస్తున్నారు. మాసిదోనియా సంఘం ఎలాంటి మాదిరి కలిగి ఉందో మేము లాంటి మాదిరిని కలిగి ఉంటామని ఒక తీర్మానముతో ఇక్కడి నుంచి మనము ముందుకు కొనసాగుదాం. ప్రార్థించుకుందాం, తల్లు ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, పరిశుద్ధ దేవా, పరిశుద్ధ నాన్న, మీ పరిశుద్ధ పాదాల స్తోత్రం తండ్రి. ప్రభా, మొదటగా మీకు మేము దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే దేవా, గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవా నాన్న మమ్మల్ని మీరు ఎంతగానో రక్షించినందుకు దేవా, మేమందరం ఒకరినొకరు చూసుకోగలిగాం దేవా. మేమందరం దేవా నీ మందిరం వచ్చామంటే దేవా, మీరు ఇచ్చిన కాపుదలను బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి, మీరు ఇచ్చిన రక్షణను బట్టి, క్షేమకరమైన జీవితం దేవా మాకు దొరికింది గనుక దేవా, మీ యొక్క పరిశుద్ధ ఆలయంలో వచ్చి తండ్రి నీ యొక్క అమూల్యమైన మాటలు వినుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది కోటి స్తోత్రం నా తండ్రి. నా దేవా, ఈ దినం తండ్రి ప్రభా మా నందిపాడు సంఘం గురించి తండ్రి ప్రభా మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మీకు వేలాది కోటి స్తోత్రం దేవా. యేసయ్యా, మాసిదోనియా సంఘం చాలా గొప్పది దేవా ప్రభా. నిరువీధులైనప్పటికీ నానా ప్రభా, విధవరాలు ఎట్లయితే తండ్రి ప్రభా యేసయ్యా రాజా ప్రభ తన దగ్గర ఉన్నదంతా ఇచ్చింది తండ్రి ప్రభా. బేదరాల దేవ తన దగ్గర ఉన్నంత ఇచ్చింది, కానీ తర్వాత వాళ్ళ పేర్లు నాన్న నీ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నది దేవా. యేసయ్యా, మాసిదోనియా సంఘాన్ని కూడా దేవా మీరు అటువంటి గొప్ప స్థితిలో నానా ప్రభా మీ నామకు మహిమ తెచ్చే సంఘం ఉన్నది కనుక దేవా ఈరోజు దేవా ప్రభా మాకు నన్ను హెచ్చరించారు దేవా ప్రభా తండ్రి. యేసయ్యా, ఎవరైతే వాక్యం వింటారో, వాక్యంను అర్థం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా తండ్రి ప్రభా యేసయ్యా నీ సేవలో సహకారిగా ఉంటారు, ఆత్మలో వరదలిస్తారు, వాళ్ళ కుటుంబంలో వరదలిస్తారు తండ్రి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో వాళ్ళు వరదలిస్తారు తండ్రి. ఎవరైతే వాక్యం విని దాని ప్రకారం నడవరో తండ్రి ప్రభా వాళ్ళకు నాన్న ప్రతి విషయంలో నష్టాలు తండ్రి ప్రభా నానా. కానీ దేవా మా బిడ్డలు నాన్న ఎంతోమంది దేవా నీ వాక్యాన్ని అర్థం చేసుకొని నడుస్తుండగా దేవా వాళ్ళు ఇంకా అధికంగా నడవట్టుకు సహాయం చేయండి.
ఎవరైతే ఇప్పటికి మూర్ఖంగా ఉన్నారో దేవా, వాళ్ళ హృదయాలు మార్చి తండ్రి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ నానా ప్రభా, మీరు మా కొరకు దాచిపెట్టిన అనేక దీవెనలు ప్రతి బిడ్డ నాన్న వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం అంతా నన్ను పొందాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.